విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దిల్ రాజు దీనిని నిర్మిస్తున్నారు. గతంలో ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన F2, F3 సినిమాలు చక్కని విజయాన్ని అందుకున్నాయి. సంక్రాంతికి బరిలో దిగబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ మూవీ షూటింగ్ సెట్లోకి నందమూరి బాలకృష్ణ వచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశారు. దగ్గుబాటి కుటుంబంతో సన్నిహిత సంబంధం ఉన్న బాలకృష్ణ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి మూవీలో నటించాడు. ఆ అనుబంధంతోనే ఈ సెట్ను సందర్శించారు. వెంకటేష్, అనిల్ రావిపూడి, బాలకృష్ణ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. సుహాస్, సంకీర్తన జంటగా నటించిన సినిమా జనక అయితే గనక. వరదల కారణంగా విడుదల వాయిదా పడిన ఈ సినిమాను అక్టోబర్ 12న విడుదల చేయబోతున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి దీనిని నిర్మించారు. సందీప్ రెడ్డి బండ్లా డైరెక్ట్ చేశారు. తాజాగా ఈ సినిమా నుండి ఓ వినోదాత్మక గీతం విడుదలైంది. మిడిల్ క్లాస్ ఉద్యోగి మేనేజర్తో పడే తంటాలు, చాలని జీతంతో పడే ఇబ్బందుల నేపథ్యంలో ఈ పాట వస్తుంది. ఏం పాపం చేశామో అనే ఈ గీతాన్ని కృష్ణకాంతరాయ్గా రితేష్ జీ రావు పాడారు. దీనిని విజయ్ బుల్గానిన్ స్వరపరిచారు. ఇదిలా ఉంటే సుహాస్ నటించిన గొర్రె పురాణం మూవీ శనివారం జనం ముందుకు వచ్చింది. అక్కినేని శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలో నాగార్జున తన కొడుకు అఖిల్ గురించి ఓ మాట చెప్పారు. ఈసారి గ్రాండ్ సక్సెస్ను అందుకున్నాకే అఖిల్ ఫ్యాన్స్ను కలుస్తాడని అన్నారు. బాలనటుడిగా శిశింద్రి చిత్రంలో నటించిన అఖిల్ ఆ తరువాత 9 ఏళ్లలో 5 సినిమాలు చేశాడు. తొలి చిత్రం అఖిల్తో మంచి గుర్తింపే వచ్చినా సక్సెస్ దక్కలేదు. ఆ తరువాత వచ్చిన హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక ఎంతో కష్టపడి చేసిన చివరి సినిమా ఏజెంట్ సైతం తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ నేపథ్యంలో అఖిల్ పబ్లిక్ ప్లేస్లోనూ ఎక్కువగా కనిపించడం లేదు, ఫ్యాన్స్తోనూ ఇంటరాక్ట్ కావడం లేదు. దాంతో తాజాగా నాగార్జున ఓ మంచి హిట్ ఇచ్చిన తర్వాత అఖిల్ ఫ్యాన్స్ను కలుస్తాడంటూ అతని తరపున చెప్పారు. అయితే అఖిల్ నటించే 6వ చిత్రానికి సంబంధించిన వివరాలేవి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఆదిత్య రాయ్ కపూర్, శోభితా ధూళిపాల ప్రధాన పాత్రలు పోషించిన హిందీ వెబ్ సిరీస్ ది నైట్ మేనేజర్. దీనిని సందీప్ మోదీ, ప్రియాంక ఘోష్ డైరెక్ట్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఇందులో ఓ కీలక పాత్ర పోషించారు. విశేషమేమంటే ఈ వెబ్ సిరీస్కు ఎమ్మీ అవార్డుల్లో నామినేషన్ దక్కింది. నవంబర్ 25న జరగబోతున్న ఎమ్మీ అవార్డుల ప్రధానోత్సవానికి సంబంధించిన నామినేషన్ జాబితాను తాజాగా ప్రకటించారు. అందులో భారత్ నుండి ఈ ఒకే ఒక్క వెబ్ సిరీస్కు చోటు దక్కింది. మరి అవార్డును ది నైట్ మేనేజర్ అందుకుంటుందేమో చూడాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్ర అభినయం చేసిన సినిమా జై లవకుశ. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజున 22 కోట్ల గ్రాసును వసూలు చేసింది. సెప్టెంబర్ 21న దసరా కానుగ్గా 7 ఏళ్ల క్రితం జనం ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్తో పాటు ఆ సినిమా నిర్మాత కళ్యాణ్ రామ్ను, సంగీత దర్శకుడు DSPని తలుచుకుంటూ కృతజ్ఞతలు తెలిపాడు దర్శకుడు బాబీ. ప్రస్తుతం బాబీ నందమూరి బాలకృష్ణతో మూవీ చేస్తున్నారు.